శారీస్ దగ్గర నుంచి మొదలెడితే ఆఫర్స్ వరకు స్టిల్ నిన్నటి వరకు మిర్రర్ శారీస్. నిన్నటి వరకు ఏంటి, మార్నింగ్ నేను లేచిన దగ్గర నుంచి కూడా రెస్ట్ కూడా తీసుకోలేదు నేను నిన్న. వీటికి ఎంక్వైరీస్ అండ్ అలాగే ప్యాక్ చేయడంలోనే సరిపోయింది. 1 వీక్ టైం పడుతుంది. ఇంతకు ముందులాగా మీకు ఇప్పుడు 2 రోజుల్లో రాదు. ఆఫర్లు పెట్టడం వల్ల కొంచెం డిలే అవుతుంది. ఇది బ్లౌజ్. ఓకే, 1999 మేడం. ఓన్లీ 1999 ఫ్రీ షిప్పింగ్. నచ్చితే స్క్రీన్ షాట్. ఇందులో చీరలు మాత్రం అసలు మిస్ అవ్వద్దు. అండ్ ఇంకొక విషయం ఏంటంటే కథాన్లో జార్జెట్ కూడా రీస్టాక్ అయింది మేడం. సారీ, కథాన్లో జార్జెట్ ఏంటి, కథాన్లో ఆరెంజ్ శారీ అనేది రీస్టాక్ అయింది. 25 పీసెస్ వరకు వచ్చాయి. సో కావాల్సిన వాళ్ళు బుక్ చేసుకోండి. ప్రీ ఆర్డర్స్ ఒక 2 3 తీసుకొని ఉన్నాను. అవి వాళ్ళకి ప్యాక్ చేసేస్తాను. నెక్స్ట్ నేను కట్టుకున్న శారీ ఇవ్వమ్మా. నేను కట్టుకున్న శారీ ఇదే కదా, బ్లౌజ్ ఇచ్చే సరిపోద్ది. అంటే శారీ ఇవ్వ ఒకసారి. నేను కట్టుకున్న శారీ కూడా చూపిస్తాను. 1099. థ్యాంక్ యూ లావణ్య శ్రీనివాస్ గారు, థ్యాంక్ యూ. మీ వీడియోస్ అన్నీ బాగుంటాయి. బాబుతో చాలా కష్టపడుతున్నారు. థ్యాంక్ యూ సో మచ్ సునీత గారు. మీరు కూడా డిసప్పాయింట్ అవ్వద్దు, పెట్టండి. నెక్స్ట్ టైం మీకు చీర దొరకాలని నేను కూడా ఆశిస్తున్నాను. ఇదిగోండి నేను కట్టుకున్న శారీ మేడం. బ్యూటిఫుల్ బ్లౌజ్ అండి. సేమ్ క్రంచీ క్రష్ ఫ్యాబ్రిక్లోనే ఇంతకుముందు సాటిన్ చేపించాం కదా మనం. సో ఇందులో నేను సేమ్ ఫ్యాబ్రిక్ తీసుకొని ఇట్లా మీకు క్రంచీ క్రష్లోనే బ్లౌజ్ వస్తుంది. సేమ్ కట్ వర్క్లో వస్తుంది. నాకు సాటిన్ ఎందుకో నాకు అంత ఎక్కువ లైక్ అవ్వదు, కానీ ట్రెండింగ్ కదా అని చెప్పి తీసుకొచ్చాము. దాని తర్వాత నాకు ఈ కాన్సెప్ట్లో వచ్చిన బ్లౌజ్ అయితే ఓకే అనిపించింది. ఇలా ఓకేనా. 1099 అమ్మ. ప్రైస్ రాయిరా. 1099 ఫ్రీ షిప్పింగ్. దీనికి బ్లౌజ్ కూడా పెట్టి చూపిస్తాను ఉండండి. ఇలాగ బ్లౌజ్ ఓకే కదా. ఇలా బ్లౌజ్ ఓన్లీ 1099. చాలా డల్గా ఉన్నానా? ఒక 2 days. ఓకే, బ్లౌజ్. నాగలక్ష్మి బాగా ఆడుకుంటుంది నన్ను. నా పన్ను నొప్పి తగ్గనివ్వండి, అసలు వడ్డీ కల్పించేస్తాను. నేను గట్టిగా మాట్లాడలేదని కదా అని చెప్పి చాలా సెటైర్లు వేస్తుంది. పులి పిల్ల అయిపోయింది, బొసలు కొట్టేది కాస్త చల్లబడిపోయింది, చాలా మాటలు చెప్తుంది. ఇవన్నీ అయిపోయింది. నాది హెల్త్ సెట్ అయిన తర్వాత అప్పుడు చెప్తాను. నా గొంతు నాకు వచ్చాక చెప్తా. ఓకే, 1099 మేడం. శారీ అయితే చాలా బాగుంది. నచ్చితే స్క్రీన్ షాట్. క్లాత్ చాలా బాగుంది. సింగిల్ స్టెప్ కూడా వేసుకోవచ్చు మేడం. నేను బ్యాక్ ఓపెన్ బ్లౌజ్ వేసుకున్నాను కదా, సింగిల్ కూడా వేసుకున్నాను. ఫస్ట్ ఏ చీరని ఫస్ట్ సింగిల్ వేసుకొని ఫస్ట్ మిర్రర్ దగ్గర నిలబడి చూస్తా, బాగుంది అనిపిస్తుంది. ఓకే, అప్పుడు నేను అవి షార్ట్స్లోకి వెళ్ళిపోతాను. లేదు అనుకుంటే మాత్రం డబుల్ ఫ్రిల్స్ పెట్టేస్తాను అనమాట షార్ట్స్కి. సునీత గారు థ్యాంక్ యూ సో మచ్ అండి. మీకు చీర దొరక్కపోయినా చాలా ప్రేమగా మాట్లాడుతున్నాను. జ్యూస్ తాగాను, ఐస్ క్రీమ్ డబ్బాలు తిన్నాను. 1099 ఫ్రీ షిప్పింగ్ అండి. సో ఇలా కాసేపు వచ్చి లైవ్లో నవ్వుకోవడం కోసం వచ్చా. నెక్స్ట్ దీంట్లోనే కాంట్రాస్ట్ కాన్సెప్ట్ కూడా ఉంది, అది కూడా చూసుకోవచ్చు. ఇందులోనే పర్పుల్, మీకు పర్పుల్ నచ్చితే ఇలా పర్పుల్ చూస్ చేసుకోండి. యాక్చువల్లీ ఇక్కడ ఒక థాడ్ పెడితే బాగుందమ్మా, మన ట్రెండింగ్స్ అన్ని ఇక్కడ వేసేవాళ్ళం. ససేకి బెలూన్స్ కట్టిన తీస్తామా? ఈ సారీస్ వేరే ఛానల్లో 1250 పెట్టారు రూపా. చాలా తక్కువకి ఇస్తున్నావు నువ్వు. అవునా? చాలు మేడం, మన కష్టానికి ప్రతిఫలం చాలు. మరి ఊరికే ఆశపడ్డాం అనుకోండి, స్టాక్ అంతా వార్డ్రోబ్లోనే ఉంటుంది. మనకు అలా వద్దు. మనకు కావాల్సిన మనం కష్టానికి మార్జిన్ తీసుకుంటే చాలు. 1099 ఫ్రీ షిప్పింగ్ మేడం. నచ్చితే స్క్రీన్ షాట్. ఏదైనా ఒక 10 రూపాయలు తక్కువ పెడితేనే కొంచెం ఫాస్ట్గా తీసుకుంటారు. అలాగే మిగతా వాళ్ళు ఇంత పెట్టారు కదా, మనం పెట్టినా వెళ్తుందిలే అని అనుకోకూడదు కూడా. ఓకే, మనకి మనకు వచ్చిన ప్రైస్కి మనకి కష్టానికి కొద్దిగా ప్రతిఫలం వేసాము అయిపోయింది. అందుకే నా దగ్గర స్టాక్ చాలా వరకు కూడా వచ్చిన స్టాక్ వచ్చినట్టు వెళ్ళడానికి కూడా మెయిన్ రీజన్ అది. మెయిన్ క్వాలిటీ చూస్తాను. ప్రైస్ నాకు ఎంత మంచి క్వాలిటీ వచ్చినా కూడా ఎంత రీజనబుల్గా మీకు ఇవ్వాలి అనేది మాత్రం ఫస్ట్ కాన్సెప్ట్ నాది. సరిత గారు, రెస్ట్ తీసుకున్నానండి నిన్న. కానీ ఏంటంటే రెస్టారెంట్ ఎలా పడుకొని ఉంటే నాకు కొంచెం మౌత్ ఓపెన్ కావట్లే మాట్లాడకపోతే. సో మెయిన్ డాక్టర్ చెప్పింది కూడా అదే, మీరు ఒక ఈ 1 వీక్ 10 days కూడా ఫుల్గా మాట్లాడండి. మీకు కొంచెం లోపల బోన్స్ అన్నీ కొంచెం రిలీఫ్ అవుతుంది, ఎక్సర్సైజ్లా ఉంటుంది అన్నారు. సో అలా పడుకొని ఉన్న ఊరికే ఏం అవ్వదు. ఇట్లా లైవ్కి వస్తే ఒక 1 hour అయినా కొంచెం మనం మాట్లాడుతూ ఉంటే లోపల ఎక్సర్సైజ్ అవుతుందని చెప్పి నేను లైవ్కి వచ్చా. నాకు తెలిసి మీరు అందరూ కూడా కాఫ్ పడతారని, రెస్ట్ తీసుకోవచ్చు కదా రూపా అని తిడతారని తెలుసు మీరు అందరూ నాకు.
ఇదిగోండి.